నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. అండి, ప్రస్తుతానికి మనం తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంతకుముందు రాజకీయ పార్టీలలో అసలు ఏం జరుగుతుంది, ఎవడు మనవాడు, ఎవరు పగవారు తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందువల్లనే ఒకరిని బయటికి పంపించేశారని కూడా మనం తెలంగాణలో విన్నాం. కానీ ఆ తర్వాత వచ్చిన వార్తలే అత్యంత భయంకరం అనిపించింది. హీరోయిన్స్వి, కొంతమంది యాంకర్స్ ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయని. నేనైతే పేర్లు తీయట్లేదు. కొందరి పేర్లు మాత్రం చాలా ప్రముఖంగా వినపడ్డాయి. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చా లేదా అనేది మొదటి చర్చ. అసలు చెయ్యొచ్చా చేయకూడదా తెలుసుకుంటే ఎవరి మీద చెయ్యొచ్చు ఎవరి మీద చేయకూడదు అనేది తర్వాత మాట్లాడదాం. ముందు ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే దేశ భద్రతకి కానీ అంతర్గత రక్షణ వ్యవస్థకు కానీ అట్లాంటి విషయాల్లో అది కూడా పర్మిషన్ తీసుకుని మాత్రమే ట్యాపింగ్ చేయాలి. దానికి కేంద్ర అనుమతులు కూడా అవసరం. ఒక చిన్న అధికారికి తన పై అధికారి, ఆ పై అధికారికి ఆ పైన అధికారి పర్మిషన్ చాలా అవసరం. నేరస్తుల్ని పట్టుకోవడానికో అట్లాంటి వాటికి వాడతారు తప్పితే ఇక్కడ ఏమైంది తెలంగాణలో దానికి అతీతంగా విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. మరి ఇక్కడ ఒక కొత్త మాట ఏం పెట్టారంటే నక్సలైట్ల అడుగుజాడలు తెలుసుకోవటం కోసం మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అనే ఒక మాటని అడ్డం పెట్టుకొని ఆ విధంగా పర్మిషన్స్ తీసుకున్నట్లుగా వాళ్ళకి నంబర్స్ కూడా ఇవ్వాలన్నమాట పై అధికారులకి. ఎవరి పైన అయితే మనం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామో వాళ్ళ నంబర్ అక్కడ మెన్షన్ చేసి ఇదిగో ఇన్ని నెంబర్లు మేము ఈ పర్టికులర్ ఇష్యూ దృష్ట్యా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నాము అని వీళ్ళు ఒక నోట్ ఫైల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే పై వాళ్ళు ఆమోదించి సంతకం చేసి వీళ్ళకి పంపించాలి. అప్పుడు మాత్రమే చెయ్యాలి. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు పంపించిన నెంబర్లను వాళ్ళు పట్టించుకోవాలి. అసలు ఆ నెంబర్ నిజంగా ఎవరిది ఏంటి అనేది పట్టించుకోకుండా చేసేశారు. ఇది దేని కిందకు వస్తుంది, ఇలా చేయకూడదని ఎందుకు అంటున్నాము, ఇది ఒక నేరం అని ఎందుకు అంటున్నాము అంటే మనకి ఇండియాలో ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టము అని ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ఎవరిది సమాచారం అయినా సరే వ్యక్తిగత సమాచారం అయినప్పుడు ఆ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకునే హక్కు, గోప్యతను పాటించాలి అని చెప్పే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. అంటే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి గోప్యతకి సంబంధించిన విషయం. అంటే ప్రాథమిక హక్కు అనమాట. ఇది మన ప్రైవసీ కదండి. ప్రైవసీ. ఆ ప్రైవసీకి ఇక్కడ దెబ్బ తగిలింది కాబట్టి దీని గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన దానివల్ల ప్రముఖంగా చాలామంది చేస్తారు, కానీ ఎంత విచ్చలవిడిగా చెయ్యకపోవడము ఉంటుంది. కానీ ఒకటో ఆరో చేస్తే కూడా దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. 1988లో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే అని సీఎం ఉండేవాళ్ళు. ఆయన కూడా ఇట్లాగే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపణలు రావడంతో అప్పట్లోనే 80లో ఇంత టెక్నాలజీ లేనప్పుడు అవి అప్పుడు అన్ని ల్యాండ్ లైన్సే కదండి. ల్యాండ్ లైన్స్ కూడా వినొచ్చు. అంటే పోలీసు ఆ టెలిఫోన్ ఎక్స్చేంజిల్లో వింటారు. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వినాలి అనుకుంటే గనక వినేసి నోరు మూసుకుంటే ఎవరికీ తెలీదు. కానీ దాన్ని బట్టి బ్లాక్మెయిల్ చేస్తేనే కదా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారని తేలేది. మామూలుగా అయితే తెలియదు కదా. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వినేవాళ్ళు, కాల్స్ వినేవాళ్ళు, మనకు సినిమాల్లో చూపిస్తుంటారు చూడండి అట్లా. అయితే అలా చేసినందుకు గాను రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇది గనక ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం గనక కేసీఆర్ అధికారంలో ఉండగా గనక ఈ విషయం బయటకు వచ్చి ఉంటే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వచ్చేది, ఎన్నికల్లో ఓడిపోకముందే. అంతటి విషయం అన్నమాట. అయితే నిక్సన్ అని అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈ దీని బారిన పడ్డాడనమాట. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేసి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే యాతావాత చెప్పుకునేది ఏంటి అంటే ప్రభుత్వాలు ఏవో నామమాత్రంగా అదే అంతర్గత వ్యవహారాలు, రక్షణలు ఇట్లాంటి చేసే ప్రాసెస్లో చేయడం వేరు. ఇలా కొన్ని వందల ఫోన్ నెంబర్లు, వేల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేయడం
ఒక టార్గెటెడ్గా చేయటము, ఇది కింద వాళ్ళతో దీనికోసం ఒక ప్రత్యేకమైన ఆఫీసులు పెట్టడము, టీమ్ ఏర్పాటు చేశారట. టీములు ఏర్పాటు చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు సీఎం. ఆయన ఇంటి ముందు ఇంటికి కొంచెం దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఫోన్లన్నీ వినేవాళ్ళు. ఓహో! అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలు ముందే, వాళ్ళ కదలికలు, వాళ్ళ ఆర్థిక సమాచారం ముందే తెలుసుకుని ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం వాడారు ఒకటి. ఇది రాజకీయ కారణాలతో వాడారు. అలాగే తన సొంత పార్టీ వాళ్ళని కూడా వీళ్ళు ఈ విధంగానే చేశారు. అది అయితే ఓకే. ఇప్పుడు వినండి, సొంత పార్టీ వాళ్ళైనంత మాత్రాన వీళ్ళ దొడ్లో కట్టేసుకున్న పశువుల వాళ్ళు, వాళ్ళని కూడా ఆ విధంగా చేయటానికి వీల్లేదు. ఒక కాంగ్రెస్ లీడర్ వచ్చి ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉండేవాడు. ఆయన కాంగ్రెస్లోకి మారిన తర్వాత ఆయన భార్య ఫోను, ఆయన ఫోను కూడా విన్నారంట. అలాగే హరీష్ రావు గారు భార్య ఫోను, వాళ్ళిద్దరు ఫోన్లు విన్నారు. అలాగే కవిత ఫోన్లు విన్నారు. ఇదంతా ఎవరి చెప్పు చేతల్లో జరిగింది అనడానికి కేసీఆర్ గారు కొంతమందిని చేయమని చెప్తే, కేటీఆర్ గారు ఇంకొంతమందిని చేయమని చెప్పి, ఈయన ఫేవరెట్ లిస్ట్ ఏంటి, కేటీఆర్ గారి ఫేవరెట్ లిస్టు యాంకర్లు, సినిమా యాక్టర్లు, స్టార్డమ్ ఉన్న వాళ్ళందరినీ ఈయన ఫోన్ ట్యాపింగ్కి వాళ్ళ నెంబర్లు ఈయన ఇచ్చుకున్నాడు. సరే, ఇదంతా తతంగం జరుగుతూ ఉంటే ప్రైవేట్గా ఈ శ్రవణ్ రావు, ఈ నవీన్ రావులు అందరూ కలిసి, రావులు అంటే కేసీఆర్ గారి కులంతో సామాజిక వర్గం, వాళ్ళనే పెట్టుకున్నారు ప్రభాకర్ రావు దగ్గర నుంచి. అంటే వాళ్ళకి అన్యాయం చెయ్యరు అనే ఒక నమ్మకంతో అంతా వాళ్ళనే పెట్టుకున్నారు. వాళ్ళనే పెట్టుకుంటే సరే, వాళ్ళు అడగని పని చేసి ఇచ్చారు వీళ్ళకి. ఇస్తూ స్వామి కార్యము స్వకార్యం అని ఒక మాట ఉంది. స్వామి కార్యం చేస్తూ అంటే అధికారంలో ఉన్న పై అధికారుల పనులు చేస్తూ సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నారు కొంతమంది. ఏంటి అంటే ఆ నెపంతో ఆ వచ్చిన సమాచారాన్ని పట్టుకొని వీళ్ళు వేరే వాళ్ళని, వ్యాపారస్తుల్ని, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు ఒక ప్రైవేట్ దందా నడుపుకున్నారు. అలా రాధాకిషన్ రావు అనే ఆయన ప్రైవేట్ దందా చేశాడు, శ్రవణ్ రావు చేశాడు అని. పైగా ఇంకొకటి ఏంటి అంటే, విలువల గురించి మాట్లాడే, విలువలు ప్రచారం చేసే ఒక పత్రికాధిపతి కూడా, ఒక న్యూస్ ఛానల్ ఆయన దీనిలో కీలక పాత్ర పోషించాడు. అంటే వాళ్ళ సామాజిక వర్గమే ఆయన కూడా. అందుకని ఆయన చేశాడు. చేసినప్పుడు ఈ ప్రాసెస్లో కొంతమంది అమాయకులైన వ్యాపారస్తులు, వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళు ఎవరితోటి ఏ డీల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటి తెలుసుకుని అక్కడి నుంచి కూడా వీళ్ళు డబ్బులు తీసుకోవటం, ఇట్లా రకరకాలుగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఎట్లా అంటే రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా ఈ వ్యవహారం సాగింది. ఇక దీంట్లో మరీ ప్రత్యేకంగా ఇవాళ మాట్లాడుకుంటుంది ఏంటి అంటే, కేటీఆర్ గురించి. అసలు సినిమా యాక్టర్ని ఎందుకు, వాళ్ళ ఫోనులతో ఏం పని ఉంటుంది? అప్పట్లో సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా రీజన్ ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు. అలాగే రకుల్ ప్రీత్ అని, ఇప్పుడు హెబ్బా పటేల్ అని, అనసూయ, ఇలా ఈ సందట్లో సడని రష్మి భలే తప్పించుకుందే అని చెప్పి, ఇప్పుడు ఆమె యాంకరే కదా. అవును, అట్లా ఉంది. ఏది ఏమైనా ఇది మట్టుకు సరైన విధానం కాదు. అలాగే కొంతమంది ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడికి ఫండ్లు ఇవ్వకోకుండా చేయడం కోసం వాళ్ళపైన ఐటీ రైడ్లు అవన్నీ కూడా లోకల్గా జరిగేటట్లు చేసి, చంద్రబాబు నాయుడు గారికి నిధులు వెళ్లకుండా చేసి, ఒక రకంగా ఈయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నది, ఆ రిటర్న్ గిఫ్ట్ అదేనమాట. ఇలా రకరకాలుగా చేశారు. ఏది ఏమైనానండి, రాజకీయాల్లో అంటే తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. కానీ పనిగట్టుకుని
ఒక వ్యవస్థీకృతంగా నేరం చేయడం మటుకు చాలా తప్పు. చూడాలి మరి దీనికి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది. థ్యాంక్ యూ అండి. థాంక్యూ.